కాలంతో పరుగులు, నిత్యం ఎన్నో సవాళ్లు. విమర్శలను పట్టించుకోరు, పొగడ్తలకు పొంగిపోరు. ప్రభుత్వ ఆస్తులను కాపాడతారు, ప్రజల పక్షాన నిలబడతారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం వాళ్ళు, ప్రజల కలల సారథులు వాళ్ళు. జననం దగ్గర నుంచి మరణం వరకు అన్నింటా వాళ్లే రెవెన్యూ ఉద్యోగులు. ప్రభుత్వ నిర్ణయాలు ఏమైనా సరే రీసర్వే కానీ, అలాగే అసైన్మెంట్ పట్టాదారులకి ఫ్రీ హోల్డ్ ఇవ్వటంలో కానీ, ఇట్లాంటి అనేక పథకాలు అనేక ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా. సూర్యుడు ఉదయించక మునుపే విధుల్లోకి వెళ్తూ, చీకటి పడ్డాక ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ పనుల గురించి ఆలోచించే రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలకు ఎంతో కీలకం. రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ శాఖలో పనిచేయడమే ఒక అదృష్టంగా భావిస్తారు. అంటే పేదలకి ఎవరికైనా సహాయం చేయగలిగినటువంటి ప్రధాన శాఖలో రెవెన్యూ శాఖ ఒకటని, ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో అవన్నిటిలో నేను భాగస్వామి అవ్వాలని చెప్పి ప్రతి ఉద్యోగి కూడా రెవెన్యూ ఉద్యోగి కోరుకుంటాడు. జనన మరణ ధృవీకరణ పత్రాలు కావాలన్నా, ఆదాయ సర్టిఫికేట్ కావాలన్నా, కుల ధృవీకరణ పత్రం కావాలన్నా, భూములు కొలవాలన్నా, దారులు వెయ్యాలన్నా, భూకంపాలు వచ్చినా, విపత్తులు వచ్చినా, వ్యాధులు ప్రబలినా, ప్రాజెక్టులకు కావాల్సిన పొలాలు సేకరించాలన్నా, పరిశ్రమలు పెట్టేందుకు పొలాలు కావాలన్నా, ఒకటేమిటి అన్నింటా వాళ్లే. అన్ని శాఖలకు మాతృక అయినటువంటి రెవెన్యూ శాఖలో పనిచేసే ఈ ఉద్యోగులు అన్నీ తామై వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదేశానుసారం